అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సెవెంత్ క్లాస్ టూరీ ఇంగ్లీష్ సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్‌ని అయితే మీరు చూస్తున్నారు. ప్రతిదీ ఇక్కడ మీకు చాలా సులభమైన పద్ధతిలో గ్రామర్ అంశాలు కూడా చెప్పబడ్డాయి. ప్రతీది కూడా మీకు చాలా సులభంగా ఉంటుంది. అండ్ తొందరగా మీ సిలబస్‌ని కంప్లీట్ చేసుకునే విధంగా మీకైతే చాలా విషయాల్లో తోడ్పాటునైతే అందిస్తుంది. ఇక్కడ మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా టోటల్ సిలబస్‌నైతే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ ఏదైతే వీడియో టైటిల్ ఉందో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని దాన్ని క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాని నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు టోటల్ సిలబస్‌ని. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం యూనిట్ 3లో డ్రీమ్స్ అండ్ డిస్కవరీస్ యూనిట్‌లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఏంటివి అంటే షానా అనేటటువంటి అమ్మాయి తన యొక్క తల్లిదండ్రులతో కలిసి యాత్ర చేస్తారనమాట. కాశ్మీర్ వీళ్ళ పుట్టినూరొచ్చేసి వీళ్ళుండేటటువంటి ఊరొచ్చేసి రామేశ్వరం. ఎక్కడో చివ్వరలో ఉంటుంది తమిళనాడులో చివ్వర ఉంటుందది. అండ్ ఒక ద్వీపం రామేశ్వరం. ఈ ద్వీపం నుండి దక్షిణం నుంచి కాశ్మీర్ ఉత్తరానికి వెళ్తారు. ఆ ఉత్తరం నుంచి కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కి, హిమాచల్ ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్‌కి, ఆ తర్వాత గుజరాత్‌కి, నర్మదా నదీ తీరానికి, అలానే థార్ ఎడారి, ఆ తర్వాత గోవా, తర్వాత పుదుచ్చేరి, చెన్నై ఇలా బీచ్‌లు చూసుకుంటా పాంబన్ ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో, ఆ బ్రిడ్జ్ మీదుగా తాను మరలా ఈ రామేశ్వరం చేరడం అయితే జరుగుతుంది. ఇది టోటల్‌గా వారి యొక్క యాత్ర అన్నమాట. అది ఎట్లా జరిగిందో షానా అనేటటువంటి అమ్మాయి ఏం చేస్తుంది అంటే, వెళ్ళిన ప్రతి ప్రాంతం నుంచి కూడా ఉత్తరం ఒకటి తన మిత్రులకి రాస్తుంది. ఈ అమ్మాయి రాస్తున్నాను. ఎప్పుడు వెళ్ళిందంటే వేసవి సెలవుల్లో తన తల్లిదండ్రులతో కలిసి ఈ దేశం మొత్తం తిరుగుతారనమాట. ఇక ఆ అమ్మాయి రాసే ఉత్తరాల్లో 30 ఏప్రిల్ రాసినటువంటి ఉత్తరం ఎక్కడి నుంచంటే డైరెక్ట్‌గా రామేశ్వరం ఎక్కడ తమిళనాడు దక్షిణాన ఉన్నటువంటి తమిళనాడులోని రామేశ్వరం నుండి ఎక్కడి వరకు అండ్ తాను అంటే కాశ్మీర్. తజివాస్ గ్లేషియర్. గ్లేషియర్ అంటే హిమానీ నదం. అంటే నది పారుతూ ఉంటుంది. చలికాలంలో ఏం జరుగుతుందంటే గడ్డ కట్టుకుపోతుంది. ఆ గ్లేషియర్‌కి వెళ్తారనమాట. అది అట్‌మోస్ట్ ఉత్తరాన ఉంటుంది. అక్కడ వీళ్ళు చాలా చాలా ఆనందిస్తారు. ఎందుకంటే ఎండాకాలం ఇక్కడ జరుగుతా ఉంటుంది. అండ్ వీళ్ళున్న ప్రాంతంలో ఎండలు మండుతూ ఉంటే అక్కడ తజివాస్ గ్లేషియర్‌లో ఏం జరుగుతుంది? మంచు కురుస్తూ ఉంటుంది. ఈ మంచు కురుస్తూ ఉంటుంది. వీళ్ళేం జేస్తారంటే అక్కడ ఈ స్నో బాల్స్ తయారు చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తల్లిదండ్రులు ఇద్దరున్నారు గదా! ఈ షానా అనేటటువంటి అమ్మాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటా ఉంటారనమాట. ఈ అమ్మాయికి ఉత్తరం రాయడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే చెయ్యి వణుకుతా ఉంటుంది. అంత చలి అనేది ఉంటుందనమాట. టోటల్‌గా మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. అండ్ ఈ అమ్మాయి 4 రకాల బట్టలేసుకుంటే గాని చలి ఆగదన్నమాట. అండ్ పేరెంట్స్ వచ్చేసి చక్కగా బాల్స్ లాగా చేసుకొని ఆ స్నోతో ఏం జేస్తారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారనమాట. చాలా ఎక్సైటెడ్‌గా అనిపిస్తుంది. అండ్ కాకపోతే చాలా చల్లదనం అనేది ఎక్కువగా ఉంటుంది. 30 ఏప్రిల్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక 10 రోజులకి కాశ్మీర్ నుంచి వీళ్ళు హిమాచల్ ప్రదేశ్‌కొస్తారండి. హిమాచల్ ప్రదేశ్ ఆహ్, ఏందంటే అక్కడ వీళ్ళేం జేస్తారంటే మౌంటైన్స్ చక్కగా ట్రైన్ ఎక్కుతుంది. కిటికీలో నుంచి చూస్తే ఎన్నో పర్వతాలు అండ్ తను నిద్రపోతుంటే తనని ఈ యొక్క పక్షులు కలర్‌ఫుల్ బర్డ్స్ రకరకాల పక్షులు రకరకాల రంగుల్లో ఏం జేస్తాయంటే ఆహ్, అసలు బాగా సౌండ్‌లు జేస్తుంటాయి. అండ్ చిర్పింగ్ అంటారు. అంటే ఏందంటే కిలకిల కిలకిల అట్లా శబ్దాలు జేస్తా ఈ అమ్మాయిని నిద్ర లేపుతాయన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అక్కడ ఏదో పెద్ద ఎలుగుబంట్లు ఉన్నట్టుగా భావిస్తుందన్నమాట. నైట్ అయిపోతుంది. చీకటి పడుతుంది. అండ్ వీళ్ళు ప్రయాణించే ట్రైన్‌లో లైట్లు ఆర్పేస్తారు.
అప్పుడు ట్రైన్ వెళ్తున్నప్పుడు తనకేం అర్థమవుతుంది అంటే, దగ్గరలో ఏవో ఎలుగుబంట్లున్నట్టున్నాయి. అవి గర్జిస్తున్నాయి అని అనుకోని వాళ్ళ అమ్మకి చెప్తుందన్నమాట పొద్దున్నే. అమ్మా! అమ్మా! ఇక్కడ మనం రకరకాల పక్షులు జూసాం, కొండలు జూసాం. కాదు అండ్ ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. నేను విన్నాను వాటి స్వరాన్ని. అవి అరిచే వాటిని విన్నానంటే, అమ్మా! అది ఎలుగుబంటి కాదమ్మా! మీ నాన్నగారు గురక పెడుతున్నారు తల్లి రాత్రిపూట నిద్రపోతా. అవి అంతే తప్ప ఇక్కడ ఎలుగుబంట్లు లేవమ్మా అని చెప్పడం జరుగుతుంది. చాలా చక్కగా ఉంటుంది హిమాచల్ ప్రదేశ్. చాలా సంతోషపడుతుంది షాన. ఇక తర్వాత అక్కడ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంతో దూరాన తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్‌కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దట్టమైన అడవులనమాట. అందులో వీళ్ళు ఏ హోటల్‌లో కాదు ట్రీ హౌస్‌లో ఉంటారు. అంటే చెట్టుకే ఇల్లులాగా కట్టి ఉంచుతారు. పైన ఎటువంటి పులులు, సింహాల బారిన పడకుండా పైన నిద్రపోయేటప్పుడు అయి దాడి చేస్తే కష్టం గదా! చెట్టు మీద ఇల్లు ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి దట్టమైన అడవులు. ఎంత దట్టమైన అడవులంటే పొరపాటున పొరపాటున గనక కళ్ళు ఒక్కసారి మూసి తెరిసేలోగా దారి తప్పిపోతారంటుంది షానా తన యొక్క ఉత్తరంలో. అండ్ అంతేకాదు షూ లేసులు పోయినియి అనేసి షూ లేస్ సరి చేసుకుంటా వంగారనుకోండి. నెక్స్ట్ ఎటోళ్ళు ఎటు పోతారో గూడా తెలీదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ తల్లిదండ్రులు అంటిపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంటుందని షానా అయితే తన ఉత్తరంలో మిత్రులకు రాయడం అయితే జరుగుతుంది. చాలా ఇష్టపడుతుంది షానా అరుణాచల్ ప్రదేశ్‌ని. 24 మే ఈ అరుణాచల్ ప్రదేశ్‌లో ఈస్ట్ గదా! రెడ్ పాండాస్ కూడా ఉంటాయి. వాటిని గూడా చూస్తుందక్కడ. తర్వాత 24 మే వచ్చేసి సుందర్‌బన్స్ మడ అడవులు ఉండేటటువంటి ప్లేస్‌కి వెళ్తుంది. వెట్‌లాండ్స్. అంటే ఇవి ఎప్పుడు కూడా ఏందంటే వాటర్ ఉంటుంది ఎక్కువగా. సెలైన్ వాటర్‌లో కూడా సెలైన్ వాటర్‌లో కూడా పెరిగేటటువంటి అడవులనమాట. జనరల్‌గా ఈ మామూలు మొక్కలున్నాయనుకోండి, వాటికి ఏదైనా ఈ ఉప్పు నీరు గనక పోసినట్లయితే చచ్చిపోతాయి జనరల్‌గా. కానీ ఇక్కడ మాత్రం మడ అడవులు ఏవైతే పెరుగుతాయో అవి ఉప్పు నీటిలోనే పెరుగుతాయి. అండ్ అక్కడ బోటింగ్ చేయడం జరిగింది. అండ్ మొసళ్ళున్నాయి. వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు పామొకటి తమ ఓడ పక్కనే ప్రయాణిస్తూ ఉండడం చూసింది. భయపడింది. అమ్మో! ఈ మొసళ్ళును, మరి పాము మనతో పాటు వచ్చేవి గదా ఇంటికి అనేసి. తర్వాత 30 మే గుజరాత్‌కి వెళ్ళడం జరుగుతుంది. గుజరాత్, రాజస్థాన్‌కి ఆనుకొని ఉన్నటువంటి థార్ ఎడారి ఏదైతే ఉందో, ఆ థార్ ఎడారి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు దాకా అడవులు జూసాము, చక్కగా సముద్ర తీరాలు జూసాము. ఇదేమి ఎడారిరా బాబు! ఎక్కడ జూసినా ఇసుక, ఇసుక, ఇసుక. సముద్రం లేనటువంటి సముద్ర తీరం ఇది బీచ్‌లున్నాయి. కాకపోతే అక్కడ వాడేటటువంటి కలర్‌ఫుల్ క్లాత్స్ ఈమెను బాగా ఆకర్షిస్తాయి. యాక్చువల్‌గా హీట్ నచ్చదు గానీ అక్కడ బాగా భయంకరమైన ఎండ. కానీ వాళ్ళు ధరించేటటువంటి రకరకాల రంగుల దుస్తుల్ని చూసి ఆశ్చర్యపడుతుంది. తర్వాత 7 జూన్‌న రాసినటువంటి ఉత్తరంలో షానా వచ్చేసి నర్మదా నది గురించి రాయడం జరుగుతుంది. వాళ్ళు నర్మదా రివర్‌కి వెళ్లారని, అక్కడ రాఫ్టింగ్ అనేది చేశారని, చాలా భయంకరమైనటువంటి వేగంతో ఈ నది పరవళ్ళు తొక్కుతుందని, అండ్ చాలా బాగున్నప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు ఇంకోసారి ఇటు రాకూడదురా నాయనా! ఈ విధంగా రాఫ్టింగ్ చేయకూడదు అని అనుకుంటాడు. అంతేకాకుండా షానా గూడా పూర్తిగా తడిసిపోతుంది. చాలా చాలా ఉధృతంగా నీరనేది ప్రవహిస్తూ ఉంటుంది నర్మదా నదిలో. ఆ తర్వాత అక్కడి నుంచి గోవాకి రావడం జరుగుతుంది. అక్కడ పీఠభూమి ప్రాంతం. ఎడ్జ్‌లో హిల్స్ ఉంటాయి. అండ్ సముద్ర తీర ప్రాంతాలుంటాయి. అండ్ సొరంగ మార్గాల్లో ఎళ్ళేటటువంటి ట్రైన్స్ ఉంటాయి. మొత్తం సీనరీ అయన్నీ చూసి చాలా చక్కగా ఎంజాయ్ చేసింది షానా. ఆ విషయాన్ని తన మిత్రులకి తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత 17 జూన్‌న చెన్నైకి చేరుకుంటారు. చెన్నైకి చేరిన తర్వాత రాస్తుందనమాట మిత్రులకి. మన రాష్ట్రం వచ్చేసాను నేను తమిళనాడుకి. అండ్ పుదుచ్చేరికి వెళ్తున్నాం అని రాయడం జరుగుతుంది. పుదుచ్చేరికి చేరాం. అండ్ అక్కడ సర్ఫింగ్ అనేది చేయడం జరిగింది. సర్ఫింగ్ అంటే ఒక బోట్ లాగుంటుంది. చిన్న ఇలా ఉంటుంది. చిన్న పడవ ఉంటుంది. దాని మీద ఏందంటే కాలు కింద నిలబడి ఆ అలల మీద మనం ఏందంటే పడిపోకుండా సర్ఫింగ్ జేయడం అనమాట. పైన తేలియాడుతూ ఉండడం. 2 సార్లు పడుతుంది ఈ అమ్మాయి. కానీ నేను నేర్చుకున్నాను బాగా అనేటటువంటి కాన్ఫిడెన్స్‌కైతే వస్తుంది షానా. ఆ తర్వాత పంబన్ రామేశ్వరానికెళ్ళాలి. పంబన్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తూ ఉంటారు. అండ్ ట్రైన్ ఆ విధంగా సముద్రం మీదకి వెళ్ళడం, 2 పక్కల సముద్రమే కనబడుతూ ఉండడం చాలా చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది తనకి.
ఇక ఇంక అయిపోయింది. ఇంటికెళ్ళిపోతున్న టైంలో అలసిపోయి ఉంటారు మా అమ్మ, నాన్న అనుకునిద్ది. కానీ వాళ్ళు అలసిపోరు. ఒలైకాడు బీచ్‌కి కూడా తీసుకెళ్తారు. అండ్ అక్కడ ఏందంటే ఫ్లోటింగ్. అక్కడ ఏందంటే ఈ అమ్మాయికేమో ఒక టైర్ లాంటిది ఇస్తారు. అది ఏందంటే మునిగిపోకుండా ఫ్లోటెడ్ టైర్ అనమాట. అండ్ వీళ్ళకేమో స్కూబా డైవింగ్‌కి అవసరమైనటువంటి పరికరాలను అందజేస్తారు తల్లిదండ్రులకి. ఎందుకంటే ఈ అమ్మాయికి సరిపోయేటటువంటి సైజ్ ఉండదనమాట. అండ్ అక్కడ ఫిష్ అండ్ చాలా చేపల్ని చూడడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత రకరకాల రంగుల గులకరాళ్ళు సేకరిస్తుంది ఫ్రెండ్స్‌కి ఇద్దామనేసి. నేనొస్తున్నాను మీకు డైరెక్ట్‌గా నేను ఆ గులకరాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తాను మీకనేసి అంటుంది. ఇంక ఇంటికి రాబోతుంది చాలా సంతోషంగా ఉందని. రామేశ్వరానికి వచ్చేస్తుంది. స్కూల్‌కి వెళ్తుంది. అండ్ 25 జూన్. అప్పుడు తల్లిదండ్రులకి రాస్తుందనమాట. ఏమనంటే చాలా థాంక్స్ అండ్ బాగా జరిగింది. మనం ఇన్ మొత్తం ఇండియా మొత్తం తిరిగాము. అండ్ చాలా చాలా బాగుంది. కాకపోతే మనం ఎన్నో అడవులు జూసాం. ఎన్నో మైదాన ప్రాంతాలు, పీఠభూములు, సముద్ర తీరాలు, జంతువులు, మనుషులు, రకరకాల భాషలు, వాళ్ళ యొక్క మరి సాంప్రదాయాలు ఇవన్నీ మిస్ అవుతున్నాననే భావనొస్తుంది. ఈసారి మన ముగ్గురమే కాకుండా మా ఫ్రెండ్స్‌ని కూడా తీసుకెళ్దాం అనేసి షానా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తన యొక్క జర్నీ ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ అవుతుందనమాట. ఈ విధంగా టోటల్ అంతా కూడా తిరగడం జరుగుతుంది. ఆ విషయాలన్నీ కూడా ఉత్తరంలో ప్రతీదీ తన స్నేహితులకి రాసి ఎప్పటికప్పుడు పోస్ట్ బాక్స్‌లో వేయడం అయితే జరుగుతుందనమాట. ఈ విధంగా టోటల్‌గా తానైతే తన యొక్క మొత్తం అనుభూతుల్ని పంచుకుంటుంది. ఇదండి. ఇదే విధంగా మీరు కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ చివరిలో ఎండ్ స్క్రీన్స్ అనేవొస్తాయి. దయచేసి గమనించండి. ఐకార్డ్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో కూడా మీరు ఈజీగా టోటల్ సిలబస్ మొత్తాన్ని యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.